ఎమర్జెన్సీ టైంలో కాంగ్రెస్ పార్టీని అందరూ చీకొడితే గుండెలకు హత్తుకొని మన గుండెలు తీసుకుంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈరోజు ఇలా చేసింది. దానికి కారణం ఏంటంటే నిజంగా తెలంగాణ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఉంటే అన్ని వందల మంది పిల్లలు చచ్చిపోవాలా, అన్ని వందల మంది బలిదానాలు కావాలా? మొన్న ఈ మధ్యన నేను తెలంగాణ చనిపోయి ఒక బలిదానం చేసిన వ్యక్తిని చూస్తూ ఉన్నాను, శ్రీకాంత్ శర్మని. వాళ్ళ అమ్మ బాధపడుతున్న, నా బిడ్డ చనిపోయాడు, తెలంగాణ వచ్చింది, నా బిడ్డ చనిపోయాడు, నా వేదన నాకు నిజంగా కంటి తడపెట్టించింది. నిజంగా మీరు ఇవ్వాలి అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో మీరు అనౌన్స్ చేసినప్పుడు అందరిని ప్రిపేర్ చేసి ఒకసారి జాతీయ స్థాయి నాయకులు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారిని ఒకసారి వచ్చి సీమాంధ్ర ప్రాంతానికి వెళ్ళి మేము ఈ పరిస్థితులు తెలంగాణ ఇస్తున్నాం మీరు ఇచ్చేయని చెప్పి ఎంత అందంగా చేసి ఉండొచ్చు. దానికి అలా కానీ చేసినుంటే 600 మంది, ఇన్ని వందల మంది చచ్చిపోయేవారు కాదు కదా. అంతమంది తల్లులు గర్భశోకానికి గురయ్యేవాళ్ళు కాదు కదా. మీరు ఎందుకు అంత బాధ్యతగా వహించలేకపోయారు? అది నాకు నిజంగా బాధ వేసింది. ఒక 50 ఏళ్ల సమస్యని, ఒక 10 ఏళ్ల ఉద్యమాన్ని 5 సంవత్సరాలు నాంచి లోక్సభ ఆఖరి సెషన్లో కరెక్ట్గా సరిగ్గా 23 అంటే 23 నిమిషాల్లో తేల్చేశారు. లోక్సభ ప్రసారాలు ఆపేశారు. పోనీ తెలంగాణ ప్రజలకి దానివల్ల ఆనందం వచ్చిందా అంటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని చేశారు. అలాగే వద్దంటున్నా వినకుండా అక్కడ ఖమ్మంలోని మండలాల్ని ఆంధ్రాలో కలిపేశారు, సీమాంధ్రలో. నేననేది ఇలాగా హాచ్ పాచ్గా హడావిడిగా చేయకుండా ఎందుకు మీరు టైం తీసుకుని నిదానంగా చేయలేదు? నేను ఇప్పుడు అడగట్లేదు, ఇంతకుముందు సంగతి అడుగుతున్నాను. అటువైపు చూస్తే సీమాంధ్ర ప్రాంత ప్రజలకి రాజధాని లేదు. వాళ్ళకి ఎలా చేస్తారు? వాళ్ళకి డబ్బులు ఎలా ఇస్తారు? ఇవన్నీ ఎవరికి క్లారిటీ లేదు. కొన్ని ఉన్నవాళ్ళు ఇంత గొప్ప నాయకులు ఉన్నారు, వీళ్ళని రేపు నమ్మచ్చా? నాకైతే నమ్మకం లేదు. తెలుగు ప్రజలు హస్తం, అభయహస్తం, మాకు అభయం ఇచ్చే హస్తం అంటే అది తెలుగు ప్రజల్ని వెన్నుపోటు పొడిచే హస్తంగా తయారైంది. అసలు నీ మాట విన్నానే తమ్మి. సెంట్రల్ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు తెలుగు వారికి గౌరవం ఇచ్చారు? అసలు అప్పులతో కూరుకుపోతున్న మన దేశాన్ని తన ఆర్థిక సంస్కరణలతోటి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి తెలంగాణ వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆయన చనిపోతే ఆయన పార్థివ శరీరాన్ని కనీసం ఢిల్లీలోని ఏఐసిసి ప్రాంగణంలో కూడా తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మాకు కోపం ఉంది ఇతని మీద, పంపించేయని చెప్పి ఇక్కడ పంపించేశారు హైదరాబాద్కి. ఖాళీ కాలకుండా ఆయన శరీరం అలా వదిలేసి ఏదో ఖననం చేసామనిపించి అందరూ వెళ్ళిపోయారు. ఇది ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకి ఆయన మీద ఉన్న ప్రేమ, వాళ్ళకి తెలుగు వాడైన పివి నరసింహారావు గారి మీద ఉన్న ప్రేమ. ఇంకా చాలా ఉన్నాయి. నేను రాహుల్ గాంధీ ఆయన ఒక ఆస్పైరింగ్, ఆయన ప్రైమ్ మినిస్టర్ కావాలని ఆస్తుంది రాహుల్ గాంధీ గారికి. నిజంగా మీరు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని ఉంటే మనకి తమిళనాడులో హిందీ భాష వ్యతిరేక ఉద్యమం జరుగుతోంది 1960లో. ఆ టైంలో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉండేవాళ్ళు. ఆవిడ మొత్తం హిందీకి సంబంధించిన అన్నింటినీ వాళ్ళు ధ్వంసం చేసేస్తుంటే
వాళ్ళ హిందీ వాళ్ళ మీద రుద్దుతున్నారు, మీరు హిందీ నేర్చుకోవాలంటే మాకు వద్దు, మేము ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ ఉంటాం తప్ప మాకు హిందీ వద్దు అని అంటుంటే వినకుండా ఫెడరల్ ప్రభుత్వం అది చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకొని ఇందిరాగాంధీ గారు మెడ్రాస్కి చెన్నైకి వెళ్ళి మీ మీద రుద్దం, మీరు దయచేసి బాధపడద్దు, మేము వెనక్కి తీసుకున్నారు, వాపస్ తీసుకున్నారు. అది ఒక నిజమైన ఎగ్జాంపులరీ లీడర్షిప్ అంటే ఇందిరాగాంధీ గారు. రాహుల్ గాంధీ, మిస్టర్ రాహుల్ గాంధీ, యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ గ్రాండ్ మదర్ how to lead the nation, but not the way you have shunned yourself to go to Simandra or to Telangana. Please learn out of your grandmother's experience. అలాగే నాకు బాగా నచ్చే వ్యక్తుల్లో మన లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫెలోషిప్ లాగా ఫెలోషిప్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఉంటారు. చాలామంది అందరూ కలుస్తారు ప్రత్యేకమైన పర్పస్ కోసం. అలాగే మనకి సెంట్రల్ కాంగ్రెస్ హైకమాండ్లో ఒక హోలీ లీడర్షిప్ ఉంటుంది. వన్ ఈజ్ వీరప్ప మొయిలీ, కర్ణాటక. మిస్టర్ షిండే, హీస్ ఫ్రమ్ మహారాష్ట్ర.